కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. పీసీ ఘోష్ రిపోర్టుపై తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ రావు సవాలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని కోరారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేశారని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ కు అసలు విచారణ అర్హతే లేదన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడడానికే కమిషన్ వేశామని ప్రభుత్వం చెప్పింది. చట్ట ప్రకారమే కమిషన్ విచారణ జరిగిందని ప్రభుత్వం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. పీసీ ఘోష్ రిపోర్టుపై ఈ నెల 22కు వాయిదా వేశారు. కాళేశ్వరం కమిషన్ ను కేసీఆర్ హరీష్ రావు సవాలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని కోరారు. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేశారని ఆరోపించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను వ్యతిరేకిస్తూ పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీళ్ళు ఈ యొక్క ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఉందో అది కనీసం ప్రామాణికత లేనటువంటి నివేదిక, పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఎటువంటి వాస్తవాలను పరిశీలించకుండా తమ యొక్క వాదనలను వినకుండా ఇచ్చినటువంటి నివేదిక కాబట్టి దీనికి ఎటువంటి అర్హత అనేది లేదు, విచారణ అధికారం లేదు. కాబట్టి ఇది కేవలం వ్యక్తిగత కక్షను బేస్ చేసుకొని మాత్రమే తమ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఆ రకంగానే నివేదికను తయారు చేసింది అన్నటువంటి ఆరోపణలతో కూడినటువంటి పిటిషన్లు దాఖలు చేశారు. దాని మీద వాదనలు అనేవి జరిగాయి. ఇక మరోవైపు ప్రభుత్వం తరఫున సైతం వాదనలు వినిపించడం జరిగింది. వాస్తవానికి ఇవాళ తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి కూడా అందరూ భావించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా హైకోర్టు తీర్పును 22వ తేదీకి వాయిదా వేస్తూ తెలియజేయడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన తుది తీర్పు అనేది ఈ నెల 22వ తేదీన రాబోతోంది. ఇక ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి కూడా ఇప్పటికే పొలిటికల్ హీట్ అనేది రాజేసుకుంది. ఒకవైపున బీఆర్ఎస్ శ్రేణులని విమర్శిస్తూ ఉన్న ఈ నివేదికను కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి క్రమాలు జరగకపోయినప్పటికీ కూడా ఆ పొలిటికల్ కక్షలను, వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ యొక్క కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం పూర్తిగా నివేదిక రిపోర్ట్ అంతా కూడా నోటీసులు ఇచ్చే దగ్గర నుంచి విచారణ వరకు కూడా పూర్తిగా వారు ప్రభుత్వ శైలిలోనే నడిచారు. ఎటువంటి వాస్తవాలను పట్టించుకోలేదన్నటువంటి ఆరోపణలు వినిపించాయి. ఇక మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టులో ఇటు తమ యొక్క వాదనలను వినిపించినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసినటువంటి నివేదిక, ఇందులో వాస్తవాలు అనేవి పూర్తిగా చట్టబద్ధంగాను ప్రణాళికబద్ధంగా జరిగాయంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇక ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం కోర్టు యొక్క తీర్పును 22వ తేదీకి వాయిదా వేసింది. 22వ తేదీన కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన తుది తీర్పు అనేది వెలువడబోతోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.